స్థానిక శ్రీరామ్ నగర్లో బొద్దున సత్తయ్య నివాసంలో మంగళవారం సెల్ ఫోన్ చోరీకి గురైంది. సెల్ ఫోన్ దొంగ ఎత్తుకొని పారిపోతుండగా ఇంటి యజమానితో పాటు స్థానికులు గమనించిన దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో దొంగను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎట్లా మరి ఇన్స్పెక్టర్ పోతా అంటున్నాడు కదా, నేను బాగా మీకు అడ్రస్ ఇస్తానే, నేను మంచిగా బతుకుతా అంటున్నాను. అడ్రస్ ఇవ్వండి దేనికంటే నడతాడు కూర్చున్నట్టున్నాడు మంచిగా గత మంచిగా సన్మానం చేస్తున్నారు. ఎంత మర్యాద సెల్ ఫోన్ ఎవడో దొంగతనం చేశాడు, ఇంట్లోకి వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళాడు. బయట దొరికించుకున్నా ఇన్వెస్టిగేషన్ చేసేసరికి జేబులో దొరికింది. ఎంఐఎం శాసనసభ్యులు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కమలానంద భారతి స్వామి హిందువులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే అక్బరుద్దీన్ సోదరులు కొట్టుకుపోతారని అన్న మాటలతో సంక్రాంతి పండుగ రోజున అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ స్వామీజీని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపెల్లి రవీందర్, డి జ్ఞానేశ్వర్, ఆముద రాజు, వెంకటరాజం, నవ్వోతుల సురేష్, చీటి చంద్రశేఖరరావు, లింగాల శ్రీకాంతరావు, శంకర్, లక్ష్మణ్, విజయ్, లింగయ్య, సతీష్, వినయ్, ప్రశాంత్, మధు, సుధాకర్, అఖిల్, బాసెట్టి ప్రభాకర్, సిరికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఖండిస్తూ కమలానంద స్వామీజీ చేసినటువంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ ఆయనను అరెస్టు చేయడము దురదృష్టకరము. ఒక దేశద్రోహి, తీవ్రవాది కంటే తీవ్రంగా హెచ్చరించి పూర్తి భారతదేశాన్ని పటలం చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు జైల్లో పెట్టి ఆయనకు రాచమర్యాదలు చేస్తున్నారు. మరి అటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పినటువంటి ఒక స్వామీజీని లోక కళ్యాణార్థము వారు పెళ్లిపేటకు లేకుండా కేవలము విశ్వశాంతి కోసము తాపత్రయపడేటువంటి స్వామీజీని అరెస్ట్ చేయడము ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. జై హింద్, జై భారత్. నిన్న అనగా సంక్రాంతి రోజు నాడు కమలానంద భారతిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ అరెస్టు చేయడం జరిగింది. చాలా సిగ్గుసేటది. ఎందుకంటే పోయిన దీపావళి పండుగ రోజున కూడా జయేంద్ర సరస్వతి గారిని అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి రోజు కూడా కమలానంద భారతి గారిని అరెస్టు చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలను
తప్పుబట్టి ఇది పద్ధతి కాదు అని చెప్పినటువంటి కమలానంద భారతిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? హిందువుల పైన పరోక్షంగా ఇలాంటి దాడులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఈనాడు పీఠాధిపతులైతే పీఠాధిపతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. అక్బరుద్దీన్ ఏదైతే హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడో అదే రోజు పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు, పాకిస్తాన్ యొక్క సైన్యం, భారత యొక్క సైన్యం లోపల ఉన్నటువంటి జవాన్లను తల తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ యొక్క అక్బరుద్దీన్ మాటల వెనుక పాకిస్తాను తూటల బలం ఉందని చెప్పి మరి ఇలాంటి దుష్ట శక్తులను కనిపెట్టు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుని పైన ఇలాంటి దుర్మార్గులను కనిపెట్టేటువంటి బాధ్యత భారతీయ పౌరుల పైన ఉన్నదని తెలియజేస్తూ గురించి మాట్లాడే కమలానంద స్వామిని అరెస్ట్ చేయడం భారత దేశానికి చాలా అన్యాయం జరిగినట్టు. అక్బరుద్దీన్ ఓవైసీ దేశాన్ని కించపరిచే విధంగా, మొత్తం భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీని నిలదీసిన కమలానంద భారతి స్వామిని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నేను అరెస్ట్ చేయడం చాలా చిక్కుచేటుకరం. ఇది ప్రభుత్వం ఉన్నదా లేకపోతే గడ్డి వీపుతుందా? యూపీఏ ప్రభుత్వం భారతదేశంలో ఇట్లాంటివి జరిగితే మరి మొత్తం బీజేపీ ముందటుండి మొత్తం భారతదేశంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ మెడల్ వంచి మరి ఇట్లాంటి చర్యలు పాల్పడకుండా మరింత ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేపడతారని హెచ్చరిస్తున్నాం. అతి వివక్షతంగా దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడైనా హిందూ ప్రజలందరూ గుణపడని చెప్పాలి. ఇంకా సంక్రాంతి హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే సంక్రాంతి పర్వదినాన హిందువులపై ఇటువంటి అరెస్టులు చేయడం సరైనది కాదు. అక్బరుద్దీన్ ఓవైసీపై ఒక దేశద్రోహిపై మాట్లాడిన వ్యాఖ్యలు తప్పుగా మాట్లాడలేడు. అయినా కూడా ఈ కమలానంద భారతి గారిని అరెస్టు చేయడం ఇంతకుముందు గతంలో కూడా మన దీపావళి నాడు పరిపూర్ణానంద స్వామిని కూడా అదే అరెస్టు చేసి ఈ హిందువుల పండుగ రోజు కూడా అరెస్టు చేయడం ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏంటి ఈ వ్యవస్థ ఎటు వెళ్తుంది, హిందువులపై ఇలాంటి వివక్షత ఎందుకు చూపుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా బీసీ సంఘ ఆధ్వర్యంలో మంగళవారం పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా హరియాష్ కుమార్ మాట్లాడుతూ బీసీ ప్రత్యేక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా చేయడానికి బీసీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కృషి చేయాలని అన్నారు. సంక్రాంతి సమ్మేళనంలో భాగంగా బీసీ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరియాషోక్ చేతుల మీదుగా కాంగ్రెస్ నాయకులు బండశంకర్కు తెలంగాణ రక్తదాతగా బిరుదు ప్రదానం చేశారు. అదేవిధంగా చిట్టాపురం నీలకు శ్రామిక మహిళా రత్నగా బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపట్ల లక్ష్మీనారాయణ, బీసీ పట్టణ అధ్యక్షులు కొండ లక్ష్మణ్, ఇట్టే సురేందర్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా బీసీల సంక్రాంతి సమ్మేళనాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు కొండ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి మున్సిపట్ల లక్ష్మీనారాయణ మొన్న మన ఆర్ కృష్ణ జన్మదినోత్సవం నాడు మరి హైదరాబాద్ వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరి అక్కడ అన్ని జిల్లాల కార్యకర్తలు వచ్చారు. మరి ఆ కార్యకర్తల సమావేశంలో ఆర్ కృష్ణయ్య ఒక సందేశం ఇచ్చిండు. ఏంటంటే మరి బీసీల వర్గాల సమస్యల సాధన కోసం మరి బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి, మరి బీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మరి జాతీయ స్థాయి ఉద్యమాన్ని మరి ఈ సంక్రాంతి నుంచే ప్రారంభిద్దామని ఒక పిలుపునిచ్చారు. మరి ఇంకా చెప్పింది ఏంటంటే మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మన బీసీ వర్గాల సమస్యల సాధన కోసం మనం చర్చించేది ఉన్నది. మరి ఈ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మన ముఖ్య ప్రతినిధులందరం కలిసి వెళ్ళి వారిని చర్చించి మరి పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మనం ఒత్తిడి తేవాలని చెప్పిర్రు. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు జరుగుతున్న బీసీల సంక్రాంతి సమ్మేళనం సందర్భంగా చెప్పింది ఏంటంటే మరి శ్రామికులను గుర్తుకు తెచ్చేదే ఈ సంక్రాంతి పండుగ అని మేము అందరం అనుకుంటూ శుభాకాంక్షలు తెలుసుకునే మరి చక్కని పండుగ. అలాగే మా ఆడపడుచులు వారి మనోభావాలకు రూపుదిద్దుకునే మరి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గుర్తులు సూచించేటట్టు, మరి సంక్రాంతిని సూచించేటట్టు మరి వివిధ ఏంటిదంటే మేము ఒకటే కోరేది, పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు పెట్టాలని మేము పోరాడుతున్నాం. దీని గురించి ఎన్ని ఉద్యమాలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా
ఈ ముగ్గుల పోటీలు, ఈ ఆడపడుతు చేసిన పిండి వంటలు, ఈ నువ్వుల బెల్లము, సంక్రాంతి పండుగ అనేది మన రైతులు కష్టించి వచ్చిన ధాన్యంతో కొత్త సంక్రాంతి కొత్త పండుగ చేసుకునేది. ఒక్కొక్క కులము ఒక్కొక్క ఆచారం ప్రకారం ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇలాంటి పండుగలు మా బీసీ ఆర్గనైజేషన్ తరఫున చేయడం నిజంగా కొండ లక్ష్మణ్ గారిని అభినందిస్తున్నాను. చేయడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేశాము. ముందు రాబోయే కాలంలో కూడా అన్న హరియాష్ కుమార్ అన్న ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున జగిత్యాల పట్టణానికి చెందిన అన్ని వర్గాల కులస్తులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుచు, ఈ విధంగా మళ్ళీ సంక్రాంతి పురస్కారాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి ఆర్ కృష్ణయ్య గారు సంక్రాంతి పర్వదినాన ఒక ఆర్గనైజేషన్ చేశారు. ఏమన్నా అది బీసీ బిల్లు, ప్రత్యేకించి బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి ఆయన నిన్న జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని కొరకు ఇంతటి మహోన్నతమైనటువంటి ఉద్యమానికైనా మేము శ్రీకారం చుట్టి బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి హరియాష్ పర్వదినాన్ని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి ఉత్సాహంగా రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ పంటలు ఇంటికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని కొత్త నూతన సంవత్సరాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే వేడుకను బీసీల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి ఈ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హరియాష్ కుమార్ గారు చెప్పినట్టు ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంటులో బిల్లు పెడతానని ప్రకటించినారు, పెట్టాలని డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్కి మేము మద్దతు ఇస్తూ రాబో కొత్త సంవత్సరంలో బిల్లు పెట్టి ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యేటట్టు ప్రయత్నించాలని తెలియజేస్తూ జగిత్యాల పట్టణ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకొని మన అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కోరడం జరిగింది. ఈ బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టి బీసీలకు అన్ని వర్గాల వారికి చేయూత కలిగే విధంగా ఉండాలని చెప్పని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరడం జరుగుతున్నది. బీసీల సంక్రాంతి సమ్మేళనంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు మరి అట్టడుగు వర్గాలకే ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి హరియాష్ కుమార్ గారు మరి రక్తదానం చేసినందుకు, రక్తదానం చేయించిన అనేక మందికి మరి రక్తదానం చేయించినందుకు నాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. గత 25-30 సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడుగా నేను ఉన్నాను. కానీ ఇక ఎప్పుడు సన్మానం జరగలే. మరి పెద్దలు హరీష్ కుమార్ గారు నాకు సన్మానం చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క సన్మానం రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అనేక పేదలకు కూడా అందుబాటులో రక్తదానం తెచ్చే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం అట్టడు వర్గాలే బీసీ వర్గాలే కాకుండా మా ఎస్సీ ఎస్టీలకు కూడా మార్గదర్శి అయినటువంటి హరీష్ కుమార్ గారు మరి ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ కూడా మరి జీవోల పరంగా కానీ జీవో నంబర్ కూడా చూపిస్తూ మీ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి చూపిస్తూ మరి వారి ముందుండి పోరాటం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం చేసి చిందులను ఏ గ్రూపులో చేర్చాలని డిమాండ్తో ఈ నెల 21న చలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని స్థానిక టీఎన్జిఓ భవనంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో చిందులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, లక్ష్మీనరసయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విషయం ఏంటంటే తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే మేము ఈ నెల 21 రోజు నాడు చెలో కలెక్టరేట్ కరీంనగర్లో మేము ధర్నా చేయడానికి మేము తెలంగాణలోని 10 జిల్లాల చిందు కులస్తులందరం ఏకమై ఉన్నాము. ఈ విషయంలో
జగిత్యాల డివిజన్కు చెందినటువంటి యొక్క ప్రతి నియోజకవర్గం చెందినటువంటి యొక్క ప్రతి కులస్తులందరినీ ఇక్కడ పిలిపించి మరియు విలేకరుల సమావేశంలో మా యొక్క చెలో కలెక్టర్ కరిగినటువంటి ఒక పత్రికను విడుదల చేయాలని మేము ఇక్కడ సమావేశం కావడం జరిగి ఉన్నది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం చేసి చిందులను ఏ గ్రూపులో చేర్చాలి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో చిందులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. నంబర్ 3, భూమి లేని ప్రతి చిందు కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలి అని మరియు మండల స్థాయిలో 2 గుంటల ఇందిరమ్మ భూమి ప్లాట్ల కోసం మా యొక్క నివాస గృహాల కోసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. కనుక మా యొక్క సహోదరులు పత్రికా విలేకరులు అందరూ వచ్చారు కాబట్టి మరి మా యొక్క జగిత్యాల డివిజన్ యొక్క మరియు మా చిందు కులస్తులందరినీ ఇక్కడ తెప్పించి మరియు మీ యొక్క సమక్షం లోపల ఈ పత్రికలు విడుదల చేస్తున్నాము. మరియు ఈతనేమి మరియు పెత్తందాలు భూస్వాములు అందరూ చాలా ఇంపార్టెంట్గా ఉన్నారు. కనుక మేము అణగారిన కులాలం వాళ్ళం కాబట్టి మా చిందు కులం అనేది ఎవరికి తెలియకుండా ఒక రహస్య మార్గంలో ఉండి ఉన్నది. కనుక ఇప్పుడు మా గడ్డము దేవదాస్ గారు మా గౌరవ అధ్యక్షుల గారి యొక్క అధ్యక్షతలో మా యొక్క చిందు కులస్తులు అందరం 10 జిల్లాల వారందరం ఏకమయ్యి మరియు మా హక్కులను మేము సాధించుకోవడానికై మాకున్నటువంటి యొక్క నిధులను మేము సాధించుకోవడానికై మేము ఈ విధంగా తెలంగాణ చిందోకుల పోరాట సమితి వంటి ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగి ఉన్నది. దాదాపు 5-6 నెలలు చేసుకున్నాము. అదే మొన్న 11వ నెల 7వ తారీఖు రోజు నాడు మా రాయలక్ష్మ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఇక్కడ మరియు ఆర్డీఓ గారి కార్యాలయం ముందు మేము కూడా దీక్ష చేయడం జరిగి ఉన్నది. అందుకు మీ అందరి యొక్క సహాయం కూడా మాకు అయినందుకు మీ అందరికీ మా యొక్క అభివందనములు. దయచేసి మా యొక్క మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే నేను చెప్పినట్టు ఈ మెసేజ్ను నేను చిన్నవాడిని మీ అంత అనుభవం లేదు, దయచేసి నా యొక్క తప్పు క్షమించాలి. మీరు అందరినీ సెట్ చేసి దయచేసి రేపు ఈ విధంగా పేపర్లు వచ్చే విధంగా చూడండి. ఈ పేపర్ ప్రతి వాళ్ళకు పంచుతాం కనుక నాయకులకు అందరూ పంచుతాం కనుక ఈ యొక్క పత్రికను రాని వాళ్ళు అందిన వాళ్ళు అందని వాళ్ళు ఎవరైతే యొక్క కులాల వాళ్ళైతే బుడిగ సంఘాలు అయితే ఏమి మరి అలాగే మాస్టిన్ దక్కలి మరి ఇలాంటి కుల సంఘాలు అందరూ మాకు మద్దతు ఇవ్వాలని మేము ఈ పేపర్ ప్రకటన ఇస్తున్నాము. భారత సైనికుల్ని పాకిస్తాన్ సైనిక దళాలు తమ భూభాగంలో అడుగు పెట్టాడని నేపంతో అన్యాయంగా తల నరికిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు బండశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్ చౌరస్తాలో కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. భారతదేశ రక్షణ కొరకై భారత మాత సేవలో అసూలు బాసినటువంటి వీర జవాన్లైనటువంటి సుధాకర్ నాయక్ మరి హేమంత్ గారి యొక్క ఆత్మశాంతి కొరకై 2 నిమిషాలు మౌనం పాటించాల్సిగా కోరుతా ఉన్నాను. భారతదేశ సైనిక బార్డర్లలో హేమంత్ నాయక్ సుధాకర్ నాయక్ అనే భారత సైన్యంలో 5 సంవత్సరాల నుంచి పనిచేసి భారత జన్మభూమికి పాకిస్తాన్ సైన్యం విద్రోహ చర్యగా కుట్రపంది సుధాకర్ నాయక్ను మరియు హేమంత్ నాయక్ను దారుణంగా హతమార్చడం బార్డర్లో శోచనీయం. కాబట్టి భారత ప్రజలందరూ కూడా జగిత్యాల ప్రజలందరూ కూడా వారి మరణానికి శ్రద్ధాంజలి ఘటించినందుకు ఇక్కడ జగిత్యాల చేసి మరియు బండశంకర్ నాయకత్వంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం దానికి గొప్ప విశిష్టత. అలాగే భారత ప్రభుత్వం ఏదైతే ఉందో వీరికి రాబోయే కాలంలో వీరచక్ర బిందు ఇచ్చి వీళ్ళకు వారి కుటుంబాన్ని ఆదుకోవాలంటగా కోరుతూ మరి ఈ పాకిస్తాన్ సైన్యం ఏదైతుందో వారి యొక్క దుశ్చర్యకు గుండాయుధానికి మరియు దౌర్భాగ్యకు తీవ్రంగా ఖండిస్తూ వారిపైన అంతర్జాతీయ న్యాయస్థానంలో వీళ్ళను పాకిస్తాన్ దేశాన్ని మనము భారత ప్రభుత్వము హెచ్చరించాలని వారిపై న్యాయ విచారణ చేయాలని విజ్ఞప్తిస్తుంది. हुआ करने वाले देश के 2 सिपाही जो आज शहीद हुए हैं, हम पाकिस्तान की गवर्नमेंट को खबरदार करते हैं कि दोबारा ऐसी हरकत ना हो, क्योंकि हमारा हिंदुस्तान एक सेक्युलर देश है. यहाँ पर जो भारत की फौज
फौज है यहाँ पर रहती है, उसे दोबारा अगर छीनने की कोशिश भी की तो खबरदार हम फिर से कहते हैं। और जो भी ये पाकिस्तान के सिपाही हमारे हिंदुस्तान के सिपाहियों की जान ली है, जल्द से जल्द उनके तहक़ीक़ात करके उनको सज़ा दी जाए। और हम यही चाहते हैं कि हिंदुस्तान में हम सुकून और अमन शांति से है, इसको बिगाड़ने की अगर पाकिस्तान कोशिश करेगी तो हम पाकिस्तान को छोड़ने वाले नहीं है। जय రక్షణ కోసం మరి రాత్రింబవళ్ళు కృషి చేస్తున్న మన భారత సైనిక దళాల యొక్క శక్తి సామర్థ్యాలను మరి భారతదేశ మిలిటరీ యొక్క ఈ రక్షణ దళాలను చూసి కన్ను కొట్టిన మన పాకిస్తానీలు మరి అన్యాయంగా మన సరిహద్దు దాడుతున్నారన్న నెపంతో వారిని ఘోరంగా తలను నరికి చంపివేయడం ఇది సైనిక చర్యకు కూడా సైనిక నీతికి కూడా ఇది దుష్టత్వానికి నిదర్శనం అని చెప్పవచ్చు। మరి అంతేకాకుండా మన భారత సైనికులను ఇలాగే మరి దుశ్చర్యలతో ఏమర్పాటుగా చంపుదామనే ప్రయత్నాలు చేయడం ఇది భారతదేశం అంతా గర్హిస్తుంది। మరి అంతర్జాతీయ న్యాయస్థానంలో మరి ఐక్యరాజ్య సమితి న్యాయస్థానంలో వీరి యొక్క దుశ్చర్యలను ఖండించడానికి మన కోర్టు ద్వారా తగు చర్యలు తీసుకోవాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। అంతేకాకుండా భారత దేశ రక్షణ కొరకై మరి గత 5 సంవత్సరాల కాలంగా సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఇద్దరి నవయువకులు పాకిస్తాన్ బార్డర్లో అకారణంగా ఎలాంటి కారణం లేకుండా కవ్వింపు చర్యలతో మరి వారిని కొట్టబెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఒక సైనికులకు హెచ్చరిక చేస్తూ మరి ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇలాంటి దుర్ఘటన జరగలేదు। చంపేయడం జరుగుతుంది కానీ చంపిన తర్వాత కూడా తలను తీసుకుపోయి పక్కన పడేసేటువంటి నీచమైనటువంటి దేశం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ అని చెప్పక తప్పదు। నేను ప్రపంచ దేశాలను ఈ సందర్భంగా ఒక పిలుపునివ్వదలుచుకున్నాం। పాకిస్తాన్ దేశాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను। భారతదేశం ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన దేశం। ఏ దేశం తీసుకున్నా కానీ ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించినటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి దేశాలు ఉన్నాయి తప్ప భారతదేశంలో అనేక మంది కులాలు మతాలు వర్గాలు అన్నీ కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటే ఈ ఐక్యతను చూసి కన్ను కుట్టినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో మరి మన ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రకంగా ఈ దుశ్చర్యకు పాల్పడడం ఈ తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను। ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఎంత పటిష్టవంతంగా ఉంచితే అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఉందో అలజడులు ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందని కూడా సందర్భంగా తెలియజేస్తాను। ఈరోజు ఒక విషయం దయచేసి భారతీయులు ఉన్నటువంటి మనం కలిసికట్టుగా ఐక్యతగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉన్నది। మన పైన అన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి, ఎక్కడ విడిపోతాడు విచ్ఛిన్నం కావాలనే ఉద్దేశంతో అనేక కుట్రలు పొందుతున్నటువంటి విషయం కూడా భారతీయులను మనం గుర్తుంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఈ చిన్న కార్యక్రమంలో విలువగానే వచ్చేటువంటి అందరికీ కూడా పేరున మరి